సో దీంట్లో మనం ఓన్లీ మూవీస్ డిస్కస్ చేస్తాం. సో ఈరోజు డిస్కస్ చేసే మూవీ వచ్చేసి 2024లో తమిళ్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ అయిన మహారాజా మూవీ. సో మీరు ఆల్రెడీ నెట్ఫ్లిక్స్లో ఆల్రెడీ చూసుంటారు. ఇది ఆల్రెడీ నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిపోయింది అండ్ జనాలు దీన్ని చాలా లైక్ చేస్తున్నారు. ఫ్రమ్ సౌత్ టు నార్త్, ఈవెన్ వెస్టర్న్ ఆడియన్స్ కూడా చాలా లైక్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఎందుకు దీని గురించి టాపిక్ వచ్చింది అంటే, సో దేర్ ఇస్ దిస్ థింగ్, మహారాజా ఈజ్ రిలీజింగ్ గ్రాండ్ ఇన్ చైనా, 40,000 స్క్రీన్స్. యా, క్యాన్ యూ బిలీవ్ ఇట్? 40,000 స్క్రీన్స్లో రిలీజ్ అవ్వబోతుంది. మన ఇండియాలో ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. సో నెక్స్ట్ వీక్ రిలీజ్ అవ్వబోతున్న పుష్ప మూవీ 11,000 స్క్రీన్స్లో రిలీజ్ అవుతుంది, విచ్ ఈజ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ఇన్ ఇండియా రైట్ నౌ ఈజ్ పుష్ప. సో ఇప్పుడు వరకు రిలీజ్ అయిన పాన్ ఇండియా మూవీస్ కన్నా బిగ్గెస్ట్ మూవీ అది. దానికి 11,000 స్క్రీన్స్ వరల్డ్ వైడ్ అలాట్ అయినాయి. సో కంపేర్ దిస్ నెంబర్ టు మహారాజాస్ నెంబర్ విచ్ ఈస్ గెటింగ్ రిలీజ్డ్ ఇన్ చైనా, 40,000 స్క్రీన్స్. ఓకే, సో ఒక ఇండియన్ మూవీకి ఇన్ని స్క్రీన్స్ కౌంట్ ఇవ్వడం, 40,000 స్క్రీన్స్ ఇవ్వడం ఈజ్ ఒక అచీవ్మెంట్ మన ఇండియన్ మూవీస్కి. సో ఐ గివ్ యూ ద నెంబర్. చైనాలో 86,000 స్క్రీన్స్ ఉన్నాయి. సో ఐ డిడ్ మై రీసెర్చ్ అండ్ ఫౌండ్ దట్ చైనాలో 86,000 స్క్రీన్స్ ఉన్నాయి. అందులో 40,000 స్క్రీన్స్ వచ్చేసి ఇప్పుడు మహారాజాకి ఇస్తున్నారు. సో మహారాజాకి 40,000 స్క్రీన్స్ ఇవ్వడం ఈజ్ ఏ బిగ్ అచీవ్మెంట్ అండ్ యూ క్యాన్ ఫీల్ the interest that they have in this movie, the Chinese market. Okay, సో ఆల్రెడీ మన ఇండియన్ ఆడియన్స్కి, మన ఇండియన్ మూవీస్కి అమెరికా, యుఎస్, యూరోప్, గల్ఫ్, సింగపూర్, మలేషియా వంటి మార్కెట్స్ ఆల్రెడీ ఉన్నాయి మనకి. సో ఇప్పుడు కొత్తగా మన ఇండియన్ ఆడియన్స్, మన ఇండియన్ మూవీస్ వచ్చేసి చైనాని టార్గెట్ చేశారు. ఎందుకంటే చైనా ఈజ్ అ బిగ్గెస్ట్ మార్కెట్. సో ఎప్పుడన్నా చూసుకుంటే ఇంటర్నేషనల్ మూవీస్ చైనాలో ఒక డే ముందుగాను ఎర్లీగాను రిలీజ్ అవుతాయి. ఎందుకంటే అక్కడ వచ్చే కలెక్షన్స్, అక్కడ వచ్చే టాక్ అనేది నీకు వరల్డ్ వైడ్ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. అండ్ అక్కడ వచ్చే కలెక్షన్స్ వేరే లెవెల్ కలెక్షన్స్ అయ్యి. సో నేను చెప్పాను కదా నెంబర్, 84,000 స్క్రీన్స్ ఉన్నాయి అక్కడ చైనాలో. సో ఇమాజిన్ చేసుకోండి, ఎవడన్నా నువ్వు 100 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నావు అంటే, సో ఎక్కడి నుంచి ఎక్కువ రెవెన్యూ రాగలుగుతుందో అనేది చెక్ చేసుకుంటావు. సో నువ్వు ఒక ఇంటర్నేషనల్ అపీల్ ఉన్న మూవీ తీస్తున్నప్పుడు, సో యూ ఆల్సో టార్గెట్ చైనా. సో చైనాలో పోయి నీ మూవీ వెళ్ళి అక్కడ ఎక్కువ రెవెన్యూ కలెక్ట్ చేసింది అంటే నీ 100 కోట్లకి ఇంకో 500 కోట్లు తిరిగి వస్తాయి. దట్ ఈస్ చైనీస్ మార్కెట్ కెపాసిటీ. ఓకే, సో అందుకే ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఎక్కువ అక్కడ టార్గెట్ చేస్తాయి. సో ఇప్పుడు ఇండియన్ మూవీస్ అక్కడ చైనీస్ మార్కెట్ని టార్గెట్ చేస్తుంది. ఓకే, there are some movies which went to China, which were hit in China and which were flop in China. కొన్ని ఆడినాయి, కొన్ని ఆడలేదు. ఆడనివే ఎక్కువ, ఆడినవి చాలా తక్కువ. సో అలాంటి ఆడిన వాటిలో నేను కొన్ని ఇస్తాను. సో అలాగేంటంటే దంగల్, బాహుబలి 2, సీక్రెట్ సూపర్ స్టార్, ఇలాంటి మూవీస్ జస్ట్ ఫింగర్స్ మీద కౌంట్ చేస్తా. ఈ మూవీస్ మాత్రమే చైనాకి వెళ్ళి కాస్తో గొప్ప కలెక్షన్స్ తెచ్చుకున్నాయి అన్నమాట. సో ఈ మూవీస్ అనేవి ఇండియన్స్కి ఒక పాత్ క్రియేట్ చేసినాయి, ఇండియన్ మూవీస్కి పాత్ క్రియేట్ చేసినాయి. ఏంటి, మనం కూడా వెళ్ళి అక్కడ కాన్కర్ చేయొచ్చు అని చెప్పి. సో లెట్ మీ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. దంగల్ మూవీ చూస్తే చైనాలో 12,000 స్క్రీన్స్లో రిలీజ్ అయింది. ఓకే, అక్కడ ఆల్మోస్ట్ 1,300 crores కలెక్ట్ చేసింది. సో let me give you a breakdown here. దంగల్ ఓవరాల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ వచ్చేసి 1,800 to 1,900 crores. ఓకే, సో దాంట్లో ఇండియా రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఎక్స్క్లూడింగ్ చైనా, ఓకే, ఎక్స్క్లూడింగ్ చైనా కలెక్ట్ చేసింది జస్ట్ 600 to 700 crores ఐ గెస్. ఓకే, జస్ట్ చైనాలో మాత్రమే 1,200 to 1,300 crores కలెక్ట్ చేసింది దంగల్ మూవీ. సో యూ కెన్ ఫీల్ ద మార్కెట్ వాట్ దే హ్యావ్ దేర్. ఓకే, చైనాలో ఈ రేంజ్లో ఆడింది దంగల్. సో ఇంకొక మూవీ కూడా చెప్తాను, విచ్ ఈస్ సీక్రెట్ సూపర్ స్టార్. ఓవరాల్ మూవీ కలెక్షన్స్ మీకు తెలుసా?
నాట్ 100, నాట్ 200, నాట్ 300, ఆల్మోస్ట్ 800 crores. అసలు స్టార్ క్యాస్ట్ లేని జస్ట్ అమీర్ ఖాన్ చాలా చిన్న క్యామియో ఉంటుంది, ఎక్స్టెండెడ్ క్యామియో అనాలి, కానీ అది కంప్లీట్ అమెరికన్ మూవీ కాదు. బట్ అమెరికన్ ప్రొడ్యూస్ చేసిన మూవీ, బట్ ఇట్ గాట్ రిలీజ్డ్ ఇన్ చైనా అండ్ ఇట్ వాజ్ ఎ మ్యాసివ్ హిట్ దేర్. 800 crores మూవీ అది. ఓకే, సో ఇప్పుడు మహారాజాకి కంపేర్ చేసుకుంటే లెట్స్ కంపేర్ ఇట్ విత్ దంగల్. దంగల్ వచ్చేసి 12,000 స్క్రీన్స్, మహారాజా వచ్చేసి 40,000 స్క్రీన్స్. అర్థమవుతుందా? 11 ఎక్కడ, 40 ఎక్కడ? సో ఆల్మోస్ట్ ఇంకో 4,400 స్క్రీన్స్ పెంచారనుకోండి, ఓ 4,000 స్క్రీన్స్ పెంచారంటే ఆల్మోస్ట్ 4 times దంగల్. ఓకే, సో అన్ని స్క్రీన్స్ ఇచ్చారు దీనికి. సో మీకు అర్థమవుతుందా మహారాజాకి ఉన్న ఇంట్రెస్ట్ అక్కడ? సో ఎంత వైడ్ రేంజ్ ఆఫ్ రిలీజ్ దొరికిందో. జస్ట్ కొంచెం హిట్ టాక్ వస్తే చాలు, కొంచెం పాజిటివ్ టాక్ వస్తే చాలు, ఇట్ విల్ డూ మిరాకిల్స్. ఆ నెంబర్స్ చూసి మనకి పిచ్చెక్కిపోద్ది. ఓకే, సో కొంచెం నేను చెప్పినట్టు కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా చాలు, ఇప్పటివరకు రిలీజ్ అయిన ఇండియన్ మూవీస్ ఏవైతే ఉన్నాయో వాటి రికార్డులు మాత్రం ఎగిరిపోతాయి. ఓకే, 40,000 స్క్రీన్స్ అంటే మాటలా? అసలు చెప్పాలంటే అదొక చాలా బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ మహారాజాకి. జస్ట్ టాక్ వస్తే చాలు. ఓకే, సో ఇప్పుడు మహారాజా కానీ 1,000 crores కలెక్ట్ చేసింది. సో ఇప్పుడు మహారాజాకున్న ఫస్ట్ టార్గెట్ ఏంటి అంటే 1,000 crores. 40,000 screens they got, so which they have achieved already. So their next target will be collecting huge revenue from Chinese market. సో మహారాజా అనేది ఒక తమిళ్ మూవీ. సో ఓవరాల్గా మన ఇండియన్ మూవీ అయినా కానీ ఇట్ ఈస్ ఫ్రమ్ తమిళ్ ఇండస్ట్రీ. సో తమిళ్ ఇండస్ట్రీ ఇప్పుడు వరకు కలెక్ట్ చేసిన హైయెస్ట్ కలెక్షన్స్ వచ్చేసి 800 crores, 700 to 800 crores, విచ్ ఈజ్ రోబో 2.0. ఓకే, సో అంతకుమించి వాళ్ళు ఇంకా వెళ్ళలేదు. సో ఎప్పటికప్పుడు వాళ్ళు 1,000 crores బ్రీచ్ చేద్దామని చూస్తున్నారు. ఎందుకంటే బాలీవుడ్ వెళ్ళింది, మన టాలీవుడ్ వెళ్ళింది, పక్కనే ఉన్న శాండిల్వుడ్, ఈవెన్ కేజీఎఫ్ కూడా వెళ్ళింది. బట్ కాలీవుడ్ మాత్రం, తమిళ ఇండస్ట్రీ మాత్రం ఇప్పటివరకు 1,000 crores టచ్ చేయలేదు. సో ఇప్పుడు ఇంత వైడ్ రేంజ్ రిలీజ్ దొరికింది కాబట్టి, 40,000 స్క్రీన్స్ దొరికింది కాబట్టి, ద మహారాజాస్ టార్గెట్ విల్ బి 1,000 crores ఫస్ట్. సో ఒకవేళ కానీ ఒక మంచి పాజిటివ్ టాక్ వచ్చి ఇది కానీ చైనీస్ మార్కెట్లో దున్నేసింది అంటే ఇట్ విల్ బి ద ఫస్ట్ తమిళ్ మూవీ టు క్రాస్ 1,000 crores గ్రాస్ వరల్డ్ వైడ్. ఓకే, సో ఇప్పుడు వరకు ఏమేమి సినిమాలు 1,000 crores దాటినాయో ఓవరాల్గా ఇండియన్ మూవీస్ అంటే జస్ట్ చాలా తక్కువ, వేల మీద లెక్క పెట్టుకోవచ్చు, 7 or 8 ఉంటాయి అంతే. సో దట్ ఈస్ ఫస్ట్ వచ్చేసి బాహుబలి 2, దంగల్. సో దంగల్ కూడా ఇండియాలో జస్ట్ 600 to 700 కలెక్ట్ చేసింది, చైనాలో 1,300. సో ఇట్ ఈస్ ద మోస్ట్ గ్రాస్డ్ ఇండియన్ మూవీ ఇంక్లూడింగ్ చైనా. సో దాని తర్వాత బాహుబలి వస్తుంది, దాని తర్వాత RRR, KGF2, కల్కి, పఠాన్, జవాన్. ఓకే, మొత్తం 7 మూవీస్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మహారాజా కూడా ఈ లిస్ట్లోకి ఎంటర్ అవ్వచ్చు, ఛాన్స్ ఉంది. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ చైనీస్లో ప్రీ సేల్స్ ఒక రేంజ్లో ఉన్నాయంట దీనికి, ఈ మూవీకి. ఓకే, సో ఆల్మోస్ట్ వచ్చేసి 7 crores. సో ఈరోజు 30th November, యాక్చువల్లీ మూవీ నిన్ననే రిలీజ్ అయింది. సో ఆల్మోస్ట్ 8 o'clock 9 o'clock ఆ టైంకి 7 crores, 7 to 8 crores కలెక్ట్ చేసిందంట చైనాలో, విచ్ ఈస్ అమేజింగ్. సో ద రెస్పాన్స్ ఈజ్ ఆల్రెడీ కిల్లింగ్ అక్కడ. సో ఒక్కసారి కానీ అక్కడ టాక్ వచ్చింది, జనాలు ఎగబడుతున్నారు అంటే మాత్రం సో ఫిక్స్ అయిపోండి, మహారాజా నెంబర్స్ ఒక రేంజ్లో ఉంటాయి. ఓకే, సో యాజ్ చెప్పినట్టే చైనా మార్కెట్లో 29th అంటే ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది ఈ మూవీ. అది ఎలా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా ఆడుతుందో మనం దాన్ని చూడాలి. సో ఒకవేళ కానీ ఈ మూవీ చైనీస్ మార్కెట్లో చాలా గట్టిగా ఆడింది అంటే రాబోయే ఇండియన్ మూవీస్కి మార్కెట్ పెరుగుతుంది. ఓకే, ఎందుకంటే ఇప్పుడు పుష్ప అనేది చాలా పెద్ద మూవీ. ఓకే, సో దాన్ని సైమల్టేనియస్గా చైనాలో కూడా రిలీజ్ చేయాలి అనుకుంటే మాత్రం స్కై ఈజ్ ద లిమిట్ గైస్. సో మన మూవీస్ కూడా 5,000 crores, 10,000 crores కూడా పెట్టే ఛాన్స్ ఉంది. ఓకే,
సో ఇది ఈరోజు వీడియో ఆల్ అబౌట్ మహారాజా. సో ఈ వీడియో మీద ఎలాంటి సజెషన్స్ ఉన్నా, ఫీడ్బ్యాక్ ఉన్నా, కమెంట్స్ ఉన్నా డైరెక్ట్గా కింద పడేయండి. ఎందుకంటే దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో. సో ఐఎమ్ ఓపెన్ టు టేక్ ఎనీ ఫీడ్బ్యాక్, సజెషన్స్. సో దేర్స్ ఇస్ వాయిస్ రికార్డింగ్ అండ్ ఆల్. ఓకే, నేను ఇంకా స్క్రిప్ట్ మీద ఇంకా వర్క్ చేయాలి. ఓకే, స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తాను, అన్నీ చేస్తాను. సో గివ్ మీ సమ్ టైమ్ అండ్ ఐల్ గివ్ యూ మచ్ మోర్ and better content. Thank you and have a great day, guys. Bye.